హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మేము ఏపీలో ఉన్న బ్యూటిఫుల్ అండ్ స్పిరిచువల్ డెస్టినేషన్ అంతర్వేది ట్రిప్కి వచ్చాము. అంతర్వేది అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ కూడా ఉంది. టెంపుల్ నుండి బీచ్ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మేము ఈ బీచ్ అట్మాస్ఫియర్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాము. చల్లని గాలి, వేవ్స్ సౌండ్, ఎండ్లెస్ గా కనిపించే సముద్రము, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఈ బీచ్ గురించి మనం న్యూస్ లో కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాము. కొన్నిసార్లు సముద్రం ముందుకు వచ్చింది అని, ఇలాంటి న్యూస్లు. ఇక్కడ ఉన్న సాయిల్ ని చూస్తే మనకది అర్థమవుతుంది. కానీ ఇప్పటికీ ఈ ప్లేస్ చాలా మంది టూరిస్టులని అట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. అదేంటి అంటే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం. ఈ ప్రదేశాన్ని అన్నా చెల్లెల గట్టు అంటారు. అంతర్వేదికి వచ్చిన టూరిస్టులు అందరూ టెంపుల్ విజిట్ తో పాటు డెఫినెట్ గా విజిట్ చేసే ప్లేస్ అన్నా చెల్లెల గట్టు. మేము కూడా ఇది దగ్గర నుండి చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాము. బట్ అప్పుడు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం తోటి మేము పిల్లలతో రిస్క్ వద్దు అని చెప్పని స్కిప్ చేసాము. బీచ్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత మేము అన్నా చెల్లెల గట్టు అండ్ సంగమం వ్యూస్ చూడటం కోసం లైట్ హౌస్ వ్యూ పాయింట్ కి వెళ్ళాము. లైట్ హౌస్ ఎంట్రీ టికెట్ అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ ఉంటుంది. అక్కడి నుండి కనిపించే వ్యూ మాత్రం నిజంగా అమేజింగ్ గా ఉంది. ఒక సైడ్ గోదావరి నది, ఇంకో సైడ్ సముద్రము. లైట్ హౌస్ మీద నుండి ఈ బీచ్ వ్యూ చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. బ్లూ వాటర్, వేవ్స్, సరౌండింగ్ గ్రీనరీ సూపర్ గా ఉంది. అక్కడ నిలబడి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే టైం ఎలా గడిచిందో తెలియలేదు. అంతర్వేదికి వచ్చిన వాళ్ళు అందరూ లైట్ హౌస్ వ్యూ పాయింట్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే అక్కడ నుండి కనిపించే సంగమం అండ్ వ్యూ ఈ ట్రిప్ కే స్పెషల్ అట్రాక్షన్. నెక్స్ట్ టెంపుల్ గురించి మాట్లాడితే మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని బీచ్కి వచ్చాము. అన్ఫార్చునేట్లీ టెంపుల్ వీడియోస్ ని రికార్డ్ చేయలేకపోయాను కాబట్టి ఈ వ్లాగ్ లో చూపించలేకపోతున్నా. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ అన్నప్రసాదం కూడా అవైలబుల్ ఉంటుంది. మేమైతే అక్కడే లంచ్ చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బయట ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. ముఖ్యంగా వడ్డించేటప్పుడు గోదావరి సైడ్ వాళ్ళ అతిథి మర్యాదలు కనిపించాయి. ఇక్కడ స్టే చేయాలి అంటే కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. టెంపుల్ రూమ్సే ఉంటాయి. ఏసీ రూమ్స్ 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. మేము టెంపుల్ కి నియర్ బై ఉన్న రూమ్ ని తీసుకున్నాము. మా ట్రిప్ కంప్లీట్ అయి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము. కానీ రిటర్న్ రూట్ లో కూడా డెస్టినేషన్ కన్నా తక్కువేమీ లేదు. వ్యూ పాయింట్, కోనసీమ అందాలు రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే ప్రతి చోట కనిపిస్తాయి. రెండు వైపులా కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న విలేజెస్, పచ్చని చెట్లు. ఆ సీనరీ మొత్తం చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. మొత్తానికి మా అంతర్వేది ట్రిప్ లో టెంపుల్ వైబ్స్, బీచ్ బ్యూటీ, సంగమం వ్యూస్, లైట్ హౌస్ ఎక్స్పీరియన్స్, కోనసీమ నేచర్ అందాలు అన్నీ కలిసి చాలా మంచి మెమరీస్ ఇచ్చాయి. మీరు కూడా ఒక పీస్ఫుల్ వీకెండ్ ని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్లాన్ చేస్తూ ఉంటే అంతర్వేదిని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఫుడ్ వ్లాగ్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.